రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం వరిలో వచ్చే అగ్గి తెగులు గురించి, వాటి నివారణ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అగ్రికల్చర్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి. అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా. వరిలో నులకండే ఆకారంలో మచ్చలు ఏర్పడి ఆకు పూర్తిగా రాలినట్టయి వరి దిగుబడి అనేది తక్కువ అవుతుంది. తర్వాత దశలో మనం సరైన సమయంలో అగ్గి తెగులను నివారించకపోతే మళ్ళీ మనకు మెడ విరుపు అనేది సోకుతుంది. ముఖ్యంగా రైతు మిత్రులు గమనించుకోవాల్సింది ఏంటంటే, చాలామంది రైతు మిత్రులు హైబ్రిడ్ రకాలు సాగు చేస్తున్నారు. అలాగే సన్న రకాలు కూడా సాగు చేస్తున్నారు. వీటికి దాదాపుగా అగ్గి తెగులను తట్టుకునే శక్తి అనేది ఉండదండి. అగ్గి తెగులు ఎలా వస్తుందో తెలుసుకుందాం. రైతు మిత్రులు ఇప్పుడు ఎక్కువగా యూరియాను వాడుతున్నారు. అవసరానికి మించి అధికంగా వాడడం వల్ల కూడా అగ్గి తెగులు అనేది తొందరగా వ్యాపిస్తుందండి. పొలం గట్ల మీద గడ్డి తొలగించకుండా ఉండడం వల్ల కూడా అగ్గి తెగులు అనేది వ్యాపిస్తుందండి. అగ్గి తెగుల్ని తట్టుకోవాలంటే మొక్క అనేది దృఢంగా ఉండాలి. రైతు మిత్రులు పొటాష్ అనే ఎరువును తప్పనిసరిగా వాడాలండి. ధర ఎక్కువగా ఉండడం వల్ల రైతు మిత్రులు పొటాష్ వాడకుండా ఎక్కువగా యూరియాను వాడడం వల్ల కూడా అగ్గి తెగులు అనేది వస్తుంది. గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల, వాతావరణం మార్పు వల్ల కూడా ఈ అగ్గి తెగులు అనేది వస్తుందండి. రైతు మిత్రులు యాసంగి వరిలో మనం నాటు వేసిన తర్వాత 45 రోజుల నుంచి 55 రోజుల మధ్య అగ్గి తెగులు నివారణ కోసం మందులు అనేది వాడాల్సి ఉంటుంది. చాలామంది రైతు మిత్రులు వచ్చిన తర్వాత మందులు పిచికారీ చేస్తుంటారు. కానీ వాతావరణం పరిస్థితులు గమనించి మనం ముందే పిచికారీ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మొదటగా మనకు అతి తక్కువ ధరలో దొరికే ట్రైసైక్లోజోల్ వాడాలి. ఇప్పుడు మనం 5 మంచి మందుల గురించి తెలుసుకుందామండి. ఒకటి వచ్చేసి ఇండోఫిల్ అనే కంపెనీదండి. వారిది వచ్చేసి బాన్ అనే మందు దొరుకుతుంది. రెండో మందు ఏంటంటే ఇఫ్కో కంపెనీ వారిది సైకిన్ అనే మందు దొరుకుతుందండి. మూడో కంపెనీ ఏంటంటే టాటా కంపెనీ వారిదండి. వారిది వచ్చేసి మాంటిస్ అనే మందు దొరుకుతుంది. అలాగే నాలుగో మందు ఏంటంటే నాగార్జున కంపెనీ వారిదండి. వారిది వచ్చేసి సివిక్ అనే మందు దొరుకుతుంది. ఐదోది ఏంటంటే డవ్ కంపెనీ వారి భీమ్ అనే మందు దొరుకుతుందన్నమాట. ఇది ఎలా వాడాలి అంటే, ఈ మందులు ఎలా వాడాలి అంటే ఎకరానికి వచ్చేసి 120 గ్రాములు అనేది వాడుకోవాలి. అలాగే ఐసో ప్రొతియోలిన్ అనేది వాడుకోవాలి. ఇది ఎలా వాడాలి అంటే ఎకరానికి 300 ml అనేది వాడుకోవాలి. టాటా కంపెనీ వారిది ఫుజివన్ అనేది ఉంటుందండి. అలాగే రెండవ మందు ఏంటంటే ఇస్కో కంపెనీ వారు కజాషి అనే మందు ఉంటుంది. మూడవ మందు ఏంటంటే అదామా కంపెనీ వారిది ఐసోమైన్ అనేది ఉంటుందండి. అలాగే నాలుగవది వచ్చేసి ధనుక కంపెనీ అండి. అదేమో పుజిత అనే మందు దొరుకుతుంది. ఈ మందులు అతి తక్కువ ధరలో దొరుకుతాయండి. రైతు మిత్రులు ముందు జాగ్రత్తగా వాడుకుంటే మంచిదన్నమాట. అగ్గి తెగులు అలాగే మెడవిరుపు నుంచి మనకు రక్షణ అనేది ఇస్తాయండి ఈ మందులు. అలాగే మనము వచ్చిన తర్వాత వాడే కంటే రాకముందే వాడితే చాలా మంచిది. ఈ మందులే కాకుండా ఇంకా 2 మంచి మందుల గురించి, బాగా పనిచేసేటువంటి మంచి మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఒక మందు గురించి తెలుసుకుందాం. అదేంటంటే బేర్ కంపెనీ వారిది నెటివో అనే మందు దొరుకుతుందండి. ఈ మందు ఎలా వాడాలి అంటే ఎకరానికి 150 గ్రాములు అనేది వాడుకోవాలి. ఈ నెటివో 2 మందుల కలయికతో రూపొందించబడినదండి. అవి ఏంటి అంటే ఫ్యబుకనజోల్ ప్లస్ ట్రిప్లోక్సిస్ట్రోబిన్ అని 2 మందులతో ఈ మందు మనకు మార్కెట్లో లభిస్తుందండి. దీని ధర వచ్చేసి మనకు 100 గ్రాములు 800 నుంచి మనకు 850 మధ్య ధరలో ఉంటుందండి. మనకు తెగులు రాకుండా పంట దిగుబడి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వరి పంటలో అయితే మనకు అగ్గి తెగులతో పాటు మెడ విరుపు కూడా రాకుండా పనిచేస్తాయండి. అగ్గి తెగులను నివారిస్తే పంట ఆరోగ్యంగా ఉండి మనకు ఆటోమేటిక్గా దిగుబడి అనేది వస్తుంది కదండి. మనకు అగ్గి తెగులు వచ్చిన తర్వాత వాడడం కంటే కూడా మనం ముందే వాడుకుంటే చాలా మంచిదండి. నెటివో మందు రాకమునుపు వాడచ్చండి. అలాగే వచ్చిన తర్వాత కూడా వాడచ్చు అనమాట. అంటే 2 రకాలుగా ఈ మందు అనేది పనిచేస్తుంది. వరిలో మనకు అగ్గి తెగులు కానీ మెడ విరుపుకు చాలా బాగా పనిచేస్తుంది.
ఇది మనకు నారుమడిలో వాడడానికి 10 గ్రాములు కానీ 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ మనకు కిలోల ప్రకారం కూడా దొరుకుతాయండి. అయితే ఈ నెటివో అనే మందు మనం స్ప్రే చేయగానే మొక్కలో పూర్తిగా వ్యాపించి అగ్గి తెగులను నివారిస్తుందండి. ఒకవేళ మనకు అప్పటికే వచ్చి ఉంటే వాటిని కూడా ఆపుతుందండి. ఇప్పుడు మనకు దొరికే మందులలో అగ్గి తెగుళ్లకు చాలా మంచి మందులని మనం చెప్పుకున్నాం. ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే దీనిని మనం వచ్చిన తర్వాత వాడవచ్చు, రాకముందే వాడుకోవచ్చు. దీని వలన మనకు దిగుబడి కూడా మంచిగా ఉంటుందండి. అలాగే గింజల నాణ్యత కూడా చాలా బాగుంటుంది. రైతు మిత్రులు ఇలాంటి మందులను ముందుగానే స్ప్రే చేసుకుంటే ఒక స్ప్రేతో సరిపోతుందండి. లేట్ అయితే మాత్రము వాతావరణం పరిస్థితుల వల్ల అగ్గి తెగులు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనము 2 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది. చాలామంది రైతు మిత్రులు నమ్మకంగా వాడుతున్నారు ఈ మందుని. ఇప్పుడు రెండో మంచి మందు గురించి తెలుసుకుందాం. అదేంటంటే గెలీలియో సెన్సా. ఇది డూపాంట్ కంపెనీ వారిదండి. ఇందులో పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే మందు ఉంటుందండి. ఇది కూడా మనకు 2 మందుల కలయికతో రూపొందించబడినదనమాట. మనం ఇంతకు ముందు మొదటగా చెప్పుకున్నటువంటి ట్రైసైక్లోజోల్ ఇందులో మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుందండి. ఈ మందు వాడడం వల్ల మనకు చాలా త్వరగా అగ్గి తెగులు అనేది నివారిస్తుంది. అలాగే మంచి పనితనం ఉన్నటువంటి మంచి మందు అన్నమాట ఈ మందు. ఇది ఎకరానికి 400 ml అనేది వాడుకోవాలండి. ఇంతకంటే కొద్దిగా మనము ఎక్కువ వాడితే మాత్రము వరి అనేది ఎరుపు రంగుగా మారుతుంది. రైతు మిత్రులు ఈ మందును కూడా మనము ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చండి. లేదా వచ్చిన తర్వాత కూడా మనం వాడవచ్చు అన్నమాట. అంటే వచ్చిన తర్వాత వాడచ్చు, రాక మునుపు కూడా వాడచ్చు అన్నమాట ఈ 2 మందులు కూడా. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి నెటివో కానీ సెన్సా వాడడం వల్ల మనం అగ్గి తెగుల నుంచి నివారించవచ్చండి. అగ్గి తెగులు సోకినప్పుడు పొలాన్ని అనేది ఆరబెట్టకూడదండి. ఎందుకంటే మొక్క బలహీనమై అగ్గి తెగులు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. చల్లని ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తగా పై మందులను వాడుకుంటే అగ్గి తెగులు అనేది రాకుండా నివారించవచ్చండి. అలాగే మెడవెరుపు కూడా మనము నివారించవచ్చు అన్నమాట. దీని వలన వరి ఆరోగ్యంగా ఉండడం వల్ల అధిక పిలకలు మనకు పొందవచ్చు. చూసారు కదండి, అగ్గి తెగులు మెడవిరుపుకు ఏం మందులు వాడాలి, ఏ టైంలో వాడాలి, అలాగే ఎందుకు అగ్గి తెగులు వస్తుంది, ఎంత ml వాడాలి, దాని ధర ఏంటి అన్నీ కూడా రైతు మిత్రులు సరైన సమయంలో సరైన మందును ఎంచుకొని వాడితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. రైతు మిత్రులందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో అగ్రికల్చర్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి. అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.